కేవలం పళ్లను శుభ్రం చేసుకోవడానికి వినియోగించే టూత్పేస్ట్లకు రంగు, రుచి, చిక్కదనం, ఉప్పు, బొగ్గు, సువాసనలంటూ ప్రజలను ఆకర్షించేందుకు రసాయనాలను మిళితం చేస్తున్నారు. అందుకే టూత్పేస్ట్లను వినియోగించేటప్పుడు దాని తయారీలో ఏమేం పదార్థాలు ఎంత మోతాదులో వినియోగించారనే అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిలో ఉండే సహజ బ్యాక్టీరియాకు ఈ టాక్సిక్స్ పదార్థాలతో కూడిన టూత్పేస్ట్లు హాని కలిగిస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం ఈ హానికారక పదార్థాలను వినియోగించకుండా చేసే టూత్పేస్ట్లపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. సోడియం లారిల్ సల్ఫేట్, టైటానియం డయాక్సైడ్ రహిత టూత్పేస్ట్లు సైతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. ఫ్లోరైడ్ అధికంగా ఉండే పేస్ట్ల వల్ల డెంటల్ ఫ్లోరోసిస్ ప్రమాదం ఉందని, దంతాల రంగు మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సబ్బుల్లో, షాంపూల్లో వాడే SLS హానికారక పదార్థాలను టూత్పేస్టుల్లో వినియోగించడం వల్ల దంతాల శుభ్రత మాట పక్కన పెడితే నోటిలో లాలాజలం ఇంకి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే SLSను నురగ రావడానికి వినియోగిస్తున్నారని అంటున్నారు. నిజానికి దీనిని షాంపూలు, సబ్బుల్లో నురగ వచ్చేందుకు వాడుతుంటారని తెలియచేస్తున్నారు. దీనివల్ల నోటిలోని సున్నితమైన పొరకు హాని కలుగుతుందని వివరిస్తున్నారు. దీంతో నోటి అల్సర్లు అధికంగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇది డిటర్జెంట్ కావడంతో నోటిలో ఉండే లాలాజలం పోగొట్టి పొడిగా మార్చేస్తుందని హెచ్చరిస్తున్నారు. లాలాజలం ఉత్పత్తి కాకపోతే ఎంజైమ్స్ లేక హానికరమైన బ్యాక్టీరియాలు దాడి చేస్తాయని చెబుతున్నారు. అదే ఎంజైమ్స్ ఆహార అరుగుదలకు సైతం ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో నోరు పొడిబారిపోయి ఇరిటేషన్ వల్ల అల్సర్లు పెరిగిపోవడం, శుభ్రత తగ్గిపోవడం, వాసన, పిప్పిపళ్ళు, చివరికి దంతాలు పూర్తిగా ఊడిపోవడం జరుగుతుందని వివరిస్తున్నారు. టూత్పేస్ట్లలో కలిపే రంగుల వల్ల అలెర్జీ, నోటి పుండ్ల లాంటి సమస్యలొస్తాయంటున్నారు.